హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో మనకి సత్యదేవ్ గారిది జీబ్రా మూవీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సినిమా చూస్తుంటే నెక్స్ట్ ఏంటి ఏంట్రా బాబు ఈ ట్విస్టులు అనిపించింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఒక ఎగ్జైట్మెంట్లో సినిమా చూశాను. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఏంటి అప్పుడే సినిమా అయిపోయిందా, ఇంతసేపు సినిమా చూసానా నేను అనిపించింది. ఇంకొంచెం సేపు సినిమా ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. సో కొన్ని మనం మూవీస్ చూస్తుంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది, కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరైతే హ్యాపీగా చూడొచ్చు ఈ మూవీని. అండ్ మనం మూవీలోకి వెళ్ళినట్లయితే స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే సత్యదేవ్ గారిది పాత్ర నేమ్ అండ్ సూర్య. సో బ్యాంక్లో ఒక ఎంప్లాయ్. సో మన హీరో గారు హీరోయిన్తో ప్రేమలో పడతారు. హీరోయిన్ కూడా బ్యాంక్లో ఎంప్లాయ్ అన్నమాట. సో వీళ్ళ జర్నీ జరుగుతున్న టైంలో హీరోయిన్కి ఒక లైక్ ఇష్యూ ఏదో ప్రాబ్లం వస్తుంది బ్యాంక్లో. సో తను చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది. సో మన హీరో ఏం చేస్తారు, హీరోయిన్ని సేవ్ చేద్దాం అనుకొని ఇతను రిస్క్లో పడిపోతాడు. అండ్ దాని తర్వాత సర్లే అనుకునేసరికి ఏదో చేద్దాం అనుకునేసరికి అండ్ 4 రోజులలో 5 కోట్ల డబ్బు ఈ ట్రాక్లోనే సినిమా మొత్తం జరుగుతుంది. అండ్ కామెడీ దీనికి ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే కామెడీ అని చెప్పొచ్చు. అంటే మరీ ఎక్కువ కామెడీ కాకుండా మరీ తక్కువ కామెడీ కాకుండా సో ఎంత ఇవ్వాలి, మూవీకి ఎంత సరిపోతుంది అండ్ జనాలకి ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఓకే ఇక్కడ కామెడీ ఉంటే ఇక్కడ బాగుంటుంది. అండ్ మనం కొన్ని మూవీస్ చూసినప్పుడు హీరోకి విలన్కి చాలా ఫైట్స్ జరుగుతాయి. అండ్ ఇంకోటి ఈ సినిమా మొత్తం ఫైట్సే ఉంటాయి, కానీ ఫైట్ ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది అని జీబ్రా మూవీలో మనకు చూపించారు. సూపర్ ఉంది. సో ఈ మూవీని మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకనంటే మనకి అరే నెక్స్ట్ ఏంటి ట్విస్ట్ ఉంటేనే కదా మనం మూవీ చూసేది. సో ఏదో ట్రాక్ నడుస్తుంది, నెక్స్ట్ ఇది జరుగుతుంది. కొన్ని మూవీస్లలో మనం చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఇది జరుగుతుంది సో అలా అనుకుంటాం, కానీ ఈ మూవీలో మాత్రం మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. సో నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటాం మనం. సో మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో మనకైతే ఒక మంచి మూవీ తీసుకొచ్చిళ్ళు. అండ్ మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు కామెంట్ చేయండి. నేను ఎంత రేటింగ్ ఇవ్వాలి? 5, 4, 3 ఇదంతా కాదబ్బా, నేను ఇచ్చేసుకుంటానులేండి రేటింగ్. మీరైతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. టాటా బై బాయ్.